నమస్తే అండి. నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తోటపేట గ్రామం అష్టలక్ష్మి పిరమిడ్ దగ్గర త్రిమూర్తుల కాలనీ దగ్గర ఉన్నామండి. తోటపేట గ్రామం అంటే ద్రాక్షారామం నుంచి 1 కిలోమీటర్ అంతే. అద్భుతమైన నేచర్తో ఇక్కడ ఇంటి పైన అష్టలక్ష్మి పిరమిడ్ అనేది కట్టడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ ఈ పిరమిడ్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న నేచర్ని కూడా కవర్ చేస్తూ చూపిస్తున్నామండి. దయచేసి మా ఛానల్ చూసే ప్రేక్షకులు ఈ పిరమిడ్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. పాస్. ఇప్పుడు పిరమిడ్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పిరమిడ్లోకి వెళ్ళి ప్రతిదీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రండి. ఇప్పుడు ఈ అష్టలక్ష్మి పిరమిడ్లో వారం రోజులు సప్తాహం అనేది జరుగుతుందండి. 7 రోజులు 6 మాస్టర్ల చేత, అంటే దగ్గరగా 42 మాస్టర్ల చేత 6 రోజులు క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ క్లాస్ జరుగుతుంది. పసలపూడి నుంచి లక్ష్మి గారిని వచ్చారు, అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు. ధ్యానం వల్ల వచ్చే విలువలేంటో కూడా నేర్పించారు ఆవిడ. ఇప్పుడు ఆ క్లాస్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతో అద్భుతంగా ఉంది అష్టలక్ష్మి పిరమిడ్. దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం రండి ప్రేక్షకులారా. ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అష్టలక్ష్మి పిరమిడ్ పేరే ఎంతో అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఈ పిరమిడ్ అనేది కట్టడం జరిగింది. లోపలికైతే వెళ్దాం రండి, ప్రతి ఒక్కరు చూద్దాం. నిజంగా ఎంతో మహానుభావులతో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అంటూ అద్భుతమైన ఫొటోస్, అలాగే బ్యానర్స్, మన పత్రి గురువు గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ధ్యానులకి చదువుకోవడం కోసం పుస్తకాలు, ఎంతో అద్భుతమైన శక్తి కూడా ఈ పిరమిడ్లో ఉంది. నిజంగా ఈ పిరమిడ్లో కూర్చుంటే అపూర్వమైన శక్తి అనేది వస్తుందండి. ఎక్సలెంట్ అనమాట. ఎనర్జీస్కి ఇంకా మాటలు ఉండవు. ఎంత చెప్పినా కూడా తక్కువే అష్టలక్ష్మి పిరమిడ్ గురించి. నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి ఒకటే విన్నపం, ఈ పిరమిడ్లోకి దయచేసి అందరూ రండి, చక్కగా ధ్యానం చేసుకుని పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందండి. పిరమిడ్ చుట్టూరు ఎంతో అద్భుతమైన మొక్కలు, అలాగే ఎంతో అద్భుతమైన ప్రకృతి మాత ఇక్కడ కొలువై ఉందండి. నిజంగా ఎంతో అద్భుతంగా ఎన్నో చెట్లు, ఎన్నో మొక్కలతో పిరమిడ్ని అయితే అలంకరించారు. అద్భుతం అంటే చాలా అద్భుతం. అసలు ఇక్కడ ఉంటే మనం ఏసీలు వాడాల్సిన అవసరమే లేదు. అద్భుతంగా, చాలా అద్భుతంగా కూడా ఈ పిరమిడ్ ఇంటి పైన కట్టడం జరిగింది. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం అండి. ఈ అష్టలక్ష్మి పిరమిడ్ గురించి ఒక 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించి. నమస్తే అండి, నా పేరు మణికంఠ, మాది జగన్నాథగిరి గ్రామం. నేను ఇక్కడ అష్టలక్ష్మి పిరమిడ్ మరియు పిరమిడ్ అర్ధనారీశ్వర పిరమిడ్, ఈ 2 పిరమిడ్లకి రెగ్యులర్గా పత్రి సార్ బర్త్డే అయినా, జీకే సార్ బర్త్డే అయినా, లేకపోతే ఓషో గారి బర్త్డే అయినా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ప్రతి పౌర్ణమికి, అమావాస్య ఇక్కడ మేము ధ్యానం చేయడం జరుగుతుంది. అలాగే మా ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకుంటాము. చక్కగా నైట్ అంతా మెడిటేషను మరియు చక్కటి సంస్కృతి కార్యక్రమాలు, స్పిరిచువాలిటీని పూర్తిగా అనలైజ్ చేసుకోవడం, అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటాం. రాత్రి అంతా పౌర్ణమి రోజుల్లో కానీ, అమావాస్యకి అఖండ ధ్యానాలు, ఇవన్నీ కూడా ఇక్కడ అష్టలక్ష్మి అర్ధనారీశ్వర పిరమిడ్లో తోటపేట గ్రామంలో ద్రాక్షారం దగ్గర ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ధ్యానులు, ఎంతోమంది ధ్యానులు ఇక్కడికి పిరమిడ్కి అందరూ వస్తుంటారు. వాళ్ళతో పాటు ధ్యానం చేయడము, తెలిసిన మాటలు, 4 మాటలు, మంచి మాటలు చెప్పడం, వాళ్ళ నుంచి తెలుసుకోవడం, ఇలాంటి విషయాలు. అలాగే వెంకట్రావు గారని ద్రాక్షారం తోటపేట నుంచి, ఆయన దీనికి అక్కడ క్లాసులు ఇవన్నీ కండక్ట్ చేయించడం కూడా ఆయనే దగ్గరుండి, పిరమిడ్లు దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా కలిసికట్టుకుంటే ఇక్కడ ఇప్పుడు ఒక 42 రోజులు జ్ఞాన యజ్ఞం మళ్ళీ చేస్తున్నారు ఇక్కడ అష్టలక్ష్మి దగ్గర ఒక 6 రోజులు, అర్ధనారీశ్వరి పిరమిడ్ దగ్గర ఒక 6 రోజులు, అలా ప్రతి మెడిటేషన్ దగ్గర ఒక 6 రోజులు సప్తాహ ధ్యాన
ధ్యాన సప్తాహాలు జరుపుకుంటున్నాం అన్నమాట. సార్ అలానే ఇప్పుడు ఇక్కడ ఇవాళ పసలపూడి లక్ష్మి గారు వచ్చారు. ఆవిడ క్లాస్ చెప్పారు కదా, ఆవిడ క్లాస్ గురించి ఒక 4 మాటలు ఎలా ఉంది, ఆవిడ చెప్పిన క్లాస్లో మీరు పొందిన ఆనందాలు అలాగే జ్ఞానాన్ని కూడా పంచండి. సో ఈరోజు ఇది మొదటి రోజు అండి. మొదటి రోజు శ్రీమతి పసలపూడి లక్ష్మీ మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రతి మనిషి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, యద్భావం తద్భవతి అన్న దాన్ని ప్రధానంగా విశ్లేషించి ఈరోజు క్లాసుని ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా క్లాస్ జరిగింది. అలాగే మరి ఇక్కడికి ఎంతోమంది ధ్యానులు రావడం, క్లాస్ అద్భుతంగా జరగడం, ధ్యానం చేయడం, మరి మేడం ఎంతో విలువైన ఆత్మీయానాన్ని ఇవ్వడం, గివింగ్ నేచర్ గురించి మేడం ఈరోజు క్లాసు ఎక్కువ చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇస్తూ ఉంటే ఎక్కువగా పొందుతాం అన్న దృక్పథాన్ని ఎక్కువ మేడం ఇక్కడున్న ధ్యానులకి జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మణికంఠ గారు, అద్భుతమైన జ్ఞానాన్ని పంచి అలాగే మీకున్న అనుబంధం అష్టలక్ష్మి పిరమిడ్తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నందుకు ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు సార్. మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్తో ఇక్కడికి నిత్యం వచ్చి ధ్యానం చేసుకుని ఇంకో అద్భుతమైన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆవిడ ఝాన్సీ గారు అని, కుర్మాపురం సొంత ఊరు, రీసెంట్గా తోటపేట ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ 2 పిరమిడ్లు దగ్గరగా ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం జరిగింది ఆవిడ. మరి ఆవిడ యొక్క అనుబంధం ఈ అష్టలక్ష్మి పిరమిడ్తో అలాగే అర్ధనారీశ్వర పిరమిడ్తో ఆవిడకున్న అనుబంధాన్ని అలాగే ఆవిడ ఇక్కడ పొందిన జ్ఞానాన్ని పంచుకుంటానని మన ఛానల్ వద్దకు వచ్చారు. నమస్తే మేడం, మా ఛానల్కి స్వాగతం. నేచర్ మెడిటేషన్ ఛానల్ మేడం అది. మా ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీకున్న అనుబంధాలని పంచండి మేడం ఈ పిరమిడ్తో. నమస్తే మాస్టర్స్, నా పేరు ఝాన్సీ, మాది కూర్మాపురం. రీసెంట్గా తోటపేట గ్రామానికి ఇక్కడికి ఇల్లు కొనుక్కుని ఇక్కడికి వచ్చామండి. అష్టలక్ష్మి పిరమిడ్, అర్ధనారీశ్వర పిరమిడ్ మధ్యలో మా ఇల్లు. ఎంతో అద్భుతం, నేచర్తో కనెక్టింగ్ ఏర్పడే ఈ సమయం. ఈరోజు అష్టలక్ష్మి పిరమిడ్లో 7 రోజుల సప్తాహం అండి. ధ్యానం 7 రోజుల సప్తాహం, కొత్త వారికి ఉచితంగా ధ్యానం నేర్పబడును. ఎంతో అద్భుతంగా పసలపూడి లక్ష్మీ మేడం గారి ఆధ్వర్యంలో క్లాస్ మొదటి రోజు స్టార్ట్ అయిందండి. చాలా వండర్ఫుల్ అండి. కొత్త వారే వచ్చి ఇక్కడ ధ్యానాన్ని నేర్చుకుని వెళుతున్నారు మాస్టర్స్. అష్టలక్ష్మి పిరమిడ్ అద్భుతమైన ఎనర్జీ అండి. ప్రకృతిలో ఓలలాడే ఈ సమయం ఎంతో రమణీయం. వర్షం కూడా మన కోసం ఆగినట్లేదు. ఓకే, మరి ఇక్కడ ధ్యానం చేస్తుంటే వచ్చిన ఎనర్జీస్ గురించి అలాగే ఇక్కడ ఆత్మబంధువులు ఎంతమంది వచ్చారు కదా, అవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కొంచెం ఒక్క 4 మాటలు చెప్పండి. కొత్త వారికే ధ్యానం నేర్పబడును అన్నదానికి ఈరోజు సప్తాహమే ఒక ఉదాహరణ అండి. ఎక్కడెక్కడ నుంచో, కొందూరు నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చారండి. ఈ మొదటి రోజు అష్టలక్ష్మి పిరమిడ్ దగ్గర 7 రోజుల సప్తాహం మొదటి రోజే కొత్తవారు రావడం మాకు చాలా ఆనందం. వారికి నేర్పించడం, అలాగే నాకు ఈ ఫస్ట్ శుక్రవారం రోజున ఈ పిరమిడ్లో మెడిటేషన్ చేయడానికి వచ్చారండి. ఎక్కువగా యోగులే నాకు కనెక్ట్ అవ్వడం, ఇక్కడ ధ్యానం చేస్తుంటే యోగులే బాగా చాలా వరకు ఈ శరీరాలు విడుదలవ్వి ఇక్కడ మెడిటేషన్లో చాలా అనుభవాలే పొందానండి. నేను ఫస్ట్ 3 అవర్స్ నేను లేగలేదండి, కూర్చునే ఉన్నాను. అంత వండర్ఫుల్ ఎనర్జీ అండి అష్టలక్ష్మి పిరమిడ్. ఏంటి అనుకున్నాను, శుక్రవారం పూట వెళ్ళాలి అనిపించిన అంతటి నేనుగానే వచ్చాను. వస్తే నేను పొందే అనుభవం ఉందే చూసారా, అది నాకు చాలా ఆనందం. అసలు ఎక్కడ నేను అది చూడలేదనా, అరే ఏంటి ఇంతమంది మాస్టర్స్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నారా అని నాకు చాలా ఎగ్జైట్ అయ్యాను సార్. ఇక్కడ చూస్తే చుట్టుపక్కలంతా మొక్కలు పెట్టి చాలా ఆహ్లాదకరంగా, ఎంతో వాతావరణం కూడా మనకి రమణీయంగా ఉంది. ఓకే మేడం, మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ వరకు కేటాయించి మీ యొక్క అనుబంధాన్ని అలాగే అనుభవాల్ని పంచినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ నుంచి ధన్యవాదాలండి. ఈ పిరమిడ్ చుట్టూ ఎంతో అద్భుతమైన పక్షులు ఇలాగా ఇది మా పిరమిడ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాయి అన్నమాట. ఎంతో ఎక్సలెంట్, అంటే ఇలాంటి చిత్రాలు ఎక్కడ కూడా చూసుండ్రు. బాగా చెప్పాలి అది. స్టార్ట్ చేద్దాం. ప్లే మరి నొక్కండి బటను. నా మాటలు రికార్డ్ అవుతున్నాయి.
ఓకే. మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్‌తో ఈ యొక్క ఇక్కడ మన ధ్యానం చేసుకునే ఈ పిరమిడ్ దగ్గర ధ్యానం చేసుకునే మాస్టర్ ఒక ఆవిడొచ్చారు. మేము కూడా మా అనుభవాలు పంచుకుంటామంటూ. నమస్తే మేడం. మీ పేరు, మీ ఊరితో ప్రారంభించి ఈ అష్టలక్ష్మి పిరమిడ్ ఎలా ఉందో, ఇక్కడ ధ్యానం ఎంత బాగా జరుగుతుందో మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్పండి. హలో, నా పేరు వెంకటలక్ష్మి అండి. అష్టలక్ష్మి పిరమిడ్ అండి. ఇక్కడ జ్ఞానం పెట్టారు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉందండి, ఆనందంగానే చాలా బాగుందండి ఇవాళ. మరి ఫస్ట్ డే క్లాస్ కదా మేడం, ఎలా అనిపించింది? పసలపూడి లక్ష్మి గారి క్లాస్ అది ఎలా అనిపించింది మీకు అసలు? క్లాస్ అయితే చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. మరి మీరు ధ్యానంలో ఏమైనా అనుభవం పొందారా ఇవాళ? ఇవాళ అయితే ఏమీ లేదండి, హ్యాపీగా ఉంది, ఫ్రీగా ఉందండి. ఓకే మేడం, మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ వరకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్తే. అసలు ఈ పక్షుల్ని చూస్తుంటే ఎంత ఆనందం అండి. ఇలా లైన్గా మన పిరమిడ్ చుట్టూ తిరుగుతూ ఎంత అద్భుతంగా మనం కూడా వెళ్ళమన్నమాట. ఒక లైన్, ఒక క్యూ పద్ధతి అనేది పాటించడం, అవి మీరు సరిగ్గా గమనిస్తే అది పిరమిడ్ షేప్లోనే వెళ్తున్నాయి కూడా, వెళ్ళడం అనేది పక్షులు. అసలు ఎంత అద్భుతం. మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్తో ఇక్కడ ఒక మాస్టర్ వచ్చారు. ఆవిడకి అష్టలక్ష్మి పిరమిడ్కి ఉన్న అనుభవాలు పంచుకుంటామని చెప్తూ ఆవిడ మన ఛానల్ వద్దకు వచ్చారండి. నమస్తే మేడం. మన నేచర్ మెడిటేషన్ ఛానల్కి అష్టలక్ష్మి పిరమిడ్ గురించి, అలాగే ఇక్కడ జరిగిన క్లాస్ గురించి, అలాగే మీరు ఏమైనా అనుభవాలు పొందితే వాటి గురించి కూడా పంచుకుంటారని ఆశిస్తున్నాను. అయితే క్లాస్ చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు. ముందు మీ పేరు, మీ ఊరు. మాది ద్రాక్షారామం అండి. నా పేరు ఉప్పు సూర్యకుమారి. నేను జ్ఞానానికి వచ్చి 1 సంవత్సరం 15 నెలలు అవుతుంది. మొత్తం 15 నెలలు అవుతుందండి. నాకు అంత అనుభవాలు బాగానే ఉన్నాయి, కానీ రావడానికి వీలు అవ్వలేదు. అన్నీ బాగానే ఉన్నాయండి. ఇవాళ అయితే మాస్టర్ చాలా బాగా చెప్పారండి, అసలు వదలకూడదు ఇంకా. సరే అండి. మరి ఈ క్లాస్ అది అద్భుతంగా ఉందంటారా? మరి పిరమిడ్ ఎనర్జీ ఎలా ఉందంటారు? చాలా బాగుంటుందండి. అష్టలక్ష్మి పిరమిడ్ అండి మాకు గుమ్మంలోనే, కానీ ఎక్కడానికంటే ఇప్పుడు కొంచెం వెనకాల కూడానండి ఉండాలండి, ఎక్కి యోగితో ఉండాలండి. అదే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. మరి ఇంతవరకు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో అష్టలక్ష్మి పిరమిడ్ని అయితే చూపించాం. అలాగే ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ కూడా అద్భుతంగా అనుభవాలు పంచుకున్నారు. మరి ఈ అష్టలక్ష్మి పిరమిడ్ యొక్క నిర్మాణం చేసిన భాగ్యవతి గారు, అలాగే మరి ఆవిడకి అసలు ఈ పిరమిడ్ని కట్టాలని ఎందుకు అనిపించిందో కానీ ఎంతోమంది జ్ఞానులు అయితే తయారు చేశారు ఆవిడ. మరి ఆవిడ యొక్క ఆనందాలు, అనుభవాలు అన్నీ కూడా తెలుసుకుందాం. ఈ పిరమిడ్ యొక్క సైజ్ 11x11 అండి. చిన్నదే అనుకోవచ్చు, ప్రతిదీ కూడా అద్భుతమే. ఉల్లిపాయలో కూడా చిన్న రేఖ కూడా ఎవరు వదలరు, అందరూ తింటారు కదా. అలాగే పిరమిడ్ కూడా చిన్నదే అని చూస్తే వాళ్ళ కళ్ళు చిన్నపోతాయి అంతే తప్ప దానికి ఉన్న శక్తి అనేది ఎవరికి తెలియదండి. సరే, మరి మన మేడం మాటల్లో ఈ పిరమిడ్ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. మరి మీ యొక్క పిరమిడ్ గురించి, అలాగే మీరు అసలు పిరమిడ్ కట్టడానికి గల కారణం ఏంటి, పిరమిడ్ కట్టిన తర్వాత మీకు వచ్చిన ఆనందాలు, అలాగే మాస్టర్స్తో ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడం రీజన్స్ అన్నీ కూడా పంచుకుంటారని ఆశిస్తున్నాం అండి. ముందుగా పేరు, ఊరితో స్టార్ట్ చేయండి. ఓకే అండి. ముందుగా గురుదేవులైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మాభివందనాలు తెలుపుకుంటూ, నా పేరు భాగ్యవతి అండి. మాది ద్రాక్షారామ తోటపేట. నేను 2019లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ తోటపేట ఆంటీ గారు, లక్ష్మీ ఆంటీ గారు 7 days క్లాస్ పెట్టారండి. ఆ క్లాస్కు ఫస్ట్ రోజు వెళ్ళిన వెంటనే నాకు ఆ ధ్యానానికి కనెక్ట్ అవ్వడం, వెంటనే శాకాహారిగా మారడం జరిగిందండి. ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా ధ్యానాన్ని అనేది వదిలిపెట్టలేదండి నేను. అప్పటి నుంచి ధ్యానం, శాకాహారం కంటిన్యూ చేస్తూ, ఎక్కడ శాకాహారాలు జరిగినా, ఎక్కడ మెడిటేషన్ క్లాసులు జరిగినా వెళ్ళడం. వెంటనే ఎప్పుడైతే మేము నవంబర్లో క్లాసులు జరిగిన 7 days, డిసెంబర్లో కడతలు కూడా వెళ్ళిపోవడం జరిగిందండి. వెంటనే మాకు వెంటనే అనపర్తిలో గురువుగారు దర్శనం కూడా కలిగింది మాకు మెడిటేషన్లోకి రాగానే. ఆ తర్వాత గురువుగారు క్లాసు వినడం, ఆ క్లాసుల్లో పిరమిడ్ ఒక ప్రత్యేకత చెప్పడం, పిరమిడ్ గురించి, ఎనర్జీ గురించి గురువుగారి మాటలు వినడం, నాకు థాట్ వచ్చిందనమాట. వెంటనే పిరమిడ్ పైన వేసుకోవాలి, అందరూ వచ్చి
పిరమిడ్లో ధ్యానం చేసుకుని అందరూ ఆత్మజ్ఞానాన్ని పొందాలని నాకు ఆ థాట్ నా లోపల నుంచి వచ్చిందండి, ఇన్నర్ నుంచి. వెంటనే మా వారితో చెప్పాను. చెప్పగానే మా వారు కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే వెంటనే పిరమిడ్ వచ్చిందండి. నేను వచ్చిన మెడిటేషన్లోకి వచ్చిన సంవత్సరం వెళ్ళేలోపు పైన పిరమిడ్ వస్తుందండి. మా పిరమిడ్ పేరు అష్టలక్ష్మి పిరమిడ్. ఆ పిరమిడ్ వచ్చిన కాడి నుంచి కూడా అందరూ ధ్యానం చేసుకోవడం, పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, 41 డేస్ ధ్యానాలు అన్నీ ఇలాగా అద్భుతంగా జరుగుతుందండి ధ్యానం అయితే. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. మా ఛానల్ వారికి మీ పిరమిడ్ని తీసే అవకాశాన్ని ఇచ్చి, అలాగే అద్భుతమైన ప్రకృతిలో కూడా తీసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈరోజు పసలపూడి నుంచి లక్ష్మి గారు అని మాస్టర్ వచ్చారు కదా, ఆవిడ క్లాస్ ఎలా జరిగిందో మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. పసలపూడి లక్ష్మీ మేడం క్లాస్ అయితే అద్భుతం అండి. మొన్న 5వ తారీఖుని ధ్యాన కేంద్రంలో క్లాస్ జరిగిందండి. అప్పుడు వెళ్ళాను నేను. నాకేంటంటే ఈ మధ్య మా నాన్నగారు బాడీ వెకెట్ చేశారండి. ఆ బాడీ వెకెట్ చేశాక ఎన్ని విన్నా ఎన్ని చేసినా ఉంటుంది కదండి, నాకు ఇంకా అదొక ఉందండి లోపలైతే. మొన్న మేడం గారు క్లాస్ ఎప్పుడైతే విన్నానో, మన ఆలోచనలే మనల్ని నడిపిస్తాయని, మెయిన్ మన ఆలోచన గురించి చెప్పారండి. మీరు ఈ ఆలోచన ద్వారా ఏ థాట్ అయితే రిలీజ్ చేస్తారో అదే మీ జీవితంలో వస్తున్నారండి. నాకు అప్పటి నుంచి కూడా చాలా అద్భుతంగా ఆ క్లాస్ అయితే అద్భుతం. అప్పటి నుంచి నాలో కొంచెం చేంజ్ అయితే వచ్చిందండి. నేను మళ్ళీ బయటకు రావడం జరిగిందనమాట ఆ క్లాస్కి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే నాకు ఈ మధ్య ఈ క్లాస్కి వెళ్ళకపోవడం, ఈ సజ్జన సాంగత్యం లేకపోవడం వల్ల కూడా, అందుకే గురువుగారు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం కంపల్సరీ ఉండాలన్నారండి. నాకు ఆ తేడా మాత్రం కంపల్సరీ తెలిసిందండి మొన్న ఎప్పుడైతే క్లాస్కి వెళ్ళానో. నాకు అద్భుతంగా ఉందండి క్లాస్ అయితే. ఇవాళ ఇలా అష్టలక్ష్మి పిరమిడ్లో జరిగిన క్లాస్ కూడా అండి, చెప్పిన క్లాస్ కూడా అండి చాలా అద్భుతంగా ఉందండి. మెయిన్ ఏంటంటే ఆవిడ మన ఆలోచనల ద్వారానే మన జీవితాన్ని మనం నడిపించుకుంటున్నాం అన్నది ఇప్పుడు ఎక్కువ ఆలోచన గురించి చెప్తున్నారండి ఆవిడ. ఎప్పుడైతే మన ఆలోచన విధానం మారుద్దో మన జీవితం కూడా అప్పుడే మారుద్దండి. ఇప్పుడు కూడా పాజిటివ్నెస్తో ఉండమని చెప్తున్నారండి ఆవిడ. చాలా అద్భుతంగా ఉందండి పసలపూడి లక్ష్మి గారి క్లాస్ కూడా. ఆ మేడం గారికి పిలవగానే వచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించి నేచర్ మెడిటేషన్ ఛానల్తో మీ పిరమిడ్ గురించి పంచుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరి సప్తాహాలు అనేది జరుగుతున్నాయి కదా మేడం మీ పిరమిడ్లో, దాని గురించి కూడా ఒక 4 మాటలు చెప్పండి. సప్తాహాలు అన్నవి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసామండి తోటబెడ గ్రామంలో. ప్రతి ఇంటి దగ్గర కూడా 7 డేస్ ఎవరో అందరింటి దగ్గర కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరూ కూడా ధ్యానం చేయాలి, పూర్తిగా శాకాహారులుగా మారాలి, అందరూ పిరమిడ్లు కట్టిన అందరూ ఆత్మజ్ఞానులుగా మారాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే మా సంకల్పం అండి. ఏది చేసినా ఈ సప్తాహాలు కూడా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇవాళ నుంచి స్టార్ట్ చేసామండి తోటబెడ గ్రామంలో. ప్రతి ఇంటి దగ్గర కూడా సప్తాహాలు జరుగుతాయండి. అందరూ వచ్చి అద్భుతమైన సప్తాహారం క్లాస్లో పాల్గొనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నేచర్ మెడిటేషన్ ఛానల్ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. మాకు కూడా ఈ ఛానల్ వారికి అద్భుతంగా ఈ పిరమిడ్ని చూపించారు. అద్భుతంగా ఇక్కడ క్లాసెస్ని అన్నీ కూడా మేము రికార్డ్ చేయడం జరిగిందండి. అద్భుతంగా చాలామంది మాస్టర్లు వాళ్ళ అనుభవాలు చెప్పుకున్నారు. ఇదంతా కూడా మీ యొక్క సంకల్ప శక్తి వల్లే మాకు ఈ అవకాశం వచ్చిందండి. అందుకే మా ఛానల్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. ఓకే అండి, ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులకి మేము చేసిన ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నేచర్ మెడిటేషన్ ఛానల్లో తరపున ఇప్పుడు మనకి వెంకట్రావు గారు అని చెప్పి అద్భుతమైన గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అసలు ఈ అష్టలక్ష్మి పిరమిడ్లో ఇప్పుడు సప్తాహాలకి కానీ, అలాగే ద్రాక్షారామం సెంటర్ని అద్భుతంగా నడిపిస్తున్న కర్త కర్మ క్రియ అనడానికి ఈయనే అనమాట. అంటే కర్త కర్మ క్రియ అనే వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ చేసేసి నాకేమీ తెలీదు, నాకేమీ సంబంధం లేదు అన్నట్టుంటారు. అలాంటి ఆయన ఈయన అనమాట. మరి ఆయన యొక్క 4 మాటలు ఛానల్లో పంచుకోవడానికి వచ్చారు. అష్టలక్ష్మి పిరమిడ్ గురించి, అలాగే అర్ధనారీశ్వర పిరమిడ్ గురించి, అలాగే కేంద్రం గురించి కూడా పంచుకుంటారని ఆశిస్తున్నాను సార్. ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించి. నా పేరు జ్యోతి వెంకట్రావు, మాది తోటపేట గ్రామం. ఈ తోటపేట అంటేనే అద్భుతమైన ప్లేస్ మాట. ఎందుకంటే భీమేశ్వర స్వామికి చాలా దగ్గరగా ఉన్న ప్లేస్ మాట. ఈ ప్లేస్లో అష్టలక్ష్మి పిరమిడ్, అర్ధనారీశ్వర పిరమిడ్ రావడం చాలా అదృష్టం మాట. ఈ తోటపేట ప్రజలందరూ చేసుకున్నది. ఎందుకంటే ఈ రోజుల్లో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం మాట. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ద్వారా మానసిక ప్రశాంతత వచ్చి వాళ్ళు ఏదైతే దైనందిన కార్యక్రమాలు ఉన్నాయో అలా అద్భుతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ అష్టలక్ష్మి పిరమిడ్లో చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంది. అలాగే అర్ధనారీశ్వరి ఇక్కడ ద్రాక్షారామ దగ్గర భీమేశ్వర స్వామి పడమటి గోపురం దగ్గర
ఆ, ఒక ధ్యాన కేంద్రం నెలకొల్పడం జరిగింది. అది ప్రతి నెల 5వ తారీఖున క్లాసులు అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాం. ఓకే సార్, చాలా అంటే చాలా థ్యాంక్స్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించి మంచి అనుభవాల్ని, అలాగే కేంద్రం గురించి, పిరమిడ్ల గురించి అద్భుతంగా పంచినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు. మా ఛానల్ చూసే ప్రేక్షకులకి మేము కోరుకునేది చిన్న కోరిక ఏంటంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.